లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. ఇప్పుడు తమిళ వెట్రిగా ఒక పార్టీ పెట్టారు విజయ్ గారు. సో మీ ఇంట్లోనే ఒక బిగ్ ఫ్యాన్ ఉన్నారు. సో మీరు ఆయనకి మంచి వెల్ విషర్. ఫ్యాన్ సార్, డిఫరెంట్ పాలిటిక్స్. పీపుల్ లో ఎలా ఉంది సార్, విజయ్ నిజంగా సీఎం అవుతారు అని తెలుగులో మాట్లాడుకుంటున్నారు అందరూ. అది కనిపిస్తుంది ప్రజల్లో, డెఫినెట్ గా చేంజ్ ఉంటుంది ఈసారి, విజయ్ పక్కా సీఎం అవుతారు అంటున్నారు. సో యాజ్ ఏ సార్, జనాల మైండ్ గురించి మనం ఎప్పుడు కరెక్ట్ చెప్పేది ఛాన్స్ లేదు. జనాల మైండ్స్ ఆ టైం అప్పుడు ఏం జరుగుతుందో ఆ మాట వస్తుంది. ఇప్పుడు డెఫినెట్ గా రజనీకాంత్ వచ్చేస్తారు అటనే మరనే అందరూ ఎక్స్పెక్ట్ చేసుకుంటాం. అది అట ఇది అయిపోయింది, చేంజ్ అయిపోయింది కదా. అప్పుడు కమల్ హాసన్ వచ్చేటప్పుడు ఒక ఎక్స్పెక్టేషన్ ఉన్నది, అది కూడా కొంచెం కొలాప్స్ అయ్యింది. ఏంటంటే అతను ముందు ఎవరితోనూ అలయన్స్ లేదు అటని చెప్పి ఆయనకి మళ్ళీ అలయన్స్ డిఫరెంట్ గా ఉంది కదా సార్. అదే జనాల దగ్గర పోయి వెళ్ళేటప్పుడే తెలుస్తుంది మనకి. ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక సినిమా హీరో కాబట్టి రేపు సినిమా ఇండస్ట్రీ అంతా విజయ్ గారికి సపోర్ట్ చేసే అవకాశం ఉందా? ఇన్ కేస్ అతను అడిగి అందరు నాతో సపోర్ట్ చేయండి, నిలబడండి, ఫస్ట్ టైం పార్టీ తీసుకెళ్తున్నాను అంటే, విజయ్ ఎవరి దగ్గర బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చే మరి ఏది చేసుకోలే. ఓకే, ఇంతవరకు ఇండస్ట్రీలో ఉండే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర విజయ్ అంటే అతని వర్క్ అతనికి ఆ మారు ఉంటాడు అనేది వచ్చింది. కానీ గాసిప్స్ అది ఇది అన్నెసరిగా మాట్లాడటం అదన్నీ ఈ మారన్నీ ఏం పేరు తీసుకోలే. సమ్ ఆర్టిస్ట్ ఆ మారు తీసుకుంటారు, అన్నిటికీ కమెంట్ కొట్టి వాళ్ళ పేరు వాళ్ళ సైడ్ ఏమారా ఏదైనా చేసుకుంటారు. విజయ్ ఆ మార ఇది చేయలే. సో అతన్ని నా ప్రొఫెషన్ ఇది, నేను అతని బాటలో యాక్ట్ చేసి నేను సైలెంట్గా ఉన్నాను. కానీ అన్నెసరీ టాకులు ఎక్కడ దిగలే. సో ఆయన స్పీడ్, ఆయన విజన్ చూస్తే డెఫినెట్ గా ఏదైనా గట్టిగా కొట్టబోతున్నారు అనిపిస్తుందా? అదే సార్, ఇది వచ్చి మనం చెప్పేది పవన్ కళ్యాణ్ గారు కొట్టినట్టు. అదే వాళ్ళకి టైం అనేది రావాలి. ఇప్పుడు చిరంజీవి గారు అంత దూరం ఎక్స్పెక్ట్ చేశారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కూర్చుంటున్నారు, అసిస్టెంట్ సీఎం కూర్చున్నారు కదా. టైం ఎవరెవరికి అది చెప్పేది ఛాన్స్ లేదు.